మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశానికి రావడానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి అక్కడ నివాళులు అర్పించి అనంతరం రేవంత్ రెడ్డి ఆదాని బాయ్ బాయ్ అన్న టీషర్ట్స్ వేసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆ గేట్ వద్ద భద్రతా సిబ్బంది వాళ్ళను అడ్డుకోవడం జరిగింది, లోపలికి అనుమతించడం లేదు. తర్వాత అరెస్టుల పరంపర కొనసాగింది. ఈ మొత్తంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతో మంది పోరాటం, ఎంతో మంది ప్రాణత్యాగం, 60 సంవత్సరాల కళ రోడ్ మీద ఆపుతారు మీరు. వేసుకునే డ్రెస్ చూడని చెప్తారా మీకు? ఎందుకు ఆపుతురా? ఎవరు చెప్పారు? రైట్. ఇక తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉధృత పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆదని బాయ్ బాయ్ అన్న టీషర్ట్స్ వేసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో భద్రతా సిబ్బంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి. ఎవరు చెప్పారు? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం డాక్టర్ మీద అసెంబ్లీ ఈ ఆలోచన చాలా బాగుంది. అంటే దీని వెనకాల అంటే రైతులను బాగానే మోసం చేసి ఫిక్స్ అయ్యారా మీరు? రైతులని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే రైతులను మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని అవలంబించింది. కాబట్టి ఆ విషయాలన్నింటి మీద చర్చ జరగాలని ఈరోజు అసెంబ్లీ రుణమాఫీ అయినా
రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదు. పంటల బీమా పథకం రాలేదు. రైతు భరోసా రూపాయి విడుదల కాలేదు. ఈ అన్ని విషయాల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈరోజు ట్రాక్టర్ మీద శాసనసభకు రావడం జరిగింది. పేద శాసనసభలో ఓకే ఓకే. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉధృత పరిస్థితి తలెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆదని బాయ్ బాయ్ అన్న టీషర్ట్స్ వేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో భద్రతా సిబ్బంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అసెంబ్లీ నుంచి లైవ్ అందిస్తారు. సైదులు, అక్కడ ఏంటి పరిస్థితి? చక్రి, ప్రస్తుతం అయితే అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొని అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలందరినీ కూడా పోలీసులోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు దాని బాయ్ బాయ్ అంటూ చెప్పేసి వాళ్ళు టీ షర్ట్స్ వేసుకుని వాళ్ళ షర్ట్స్ కి స్టిక్కరింగ్ వల్ల భద్రతా సిబ్బంది అవి స్టిక్కరింగ్స్ తీసి లోపలికి రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి ఇక్కడ గేట్ నెంబర్ 2 దగ్గర వాళ్ళందరినీ కూడా దాదాపుగా 30 నిమిషాలు పైగా బెట్టాయించడం ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరు రెండు ప్రత్యేక వాహనాల్లో చూస్తున్నాం. విజువల్స్ లో బీఆర్ఎస్ పార్టీ కొన్ని నినాదాలు చేస్తున్నారు.
రేవంత్ డౌన్ డౌన్ అని చెప్పేసి ఎందుకంటే పార్లమెంట్ లో కూడా ఇటు రాహుల్ గాంధీ ఒకసారి మోడీ అదాని టీషర్ట్ ధరించి లోపలికి వచ్చారు. హరీష్ రావు కూడా తీసుకొచ్చారు పోలీసులు. హరీష్ రావు కూడా ప్రత్యేక వాహనంలో ఎక్కిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హరీష్ రావు కూడా వాహనంలో ఎక్కిస్తున్నారు. సో ఇక వాళ్ళందరూ కూడా తీసుకొని లోపల మొత్తం మనతో ఎమ్మెల్సీ కలుస్తున్నారు. బాధ్యత రైట్ రైట్ సార్